మధ్య అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయిపోవడంతో కిడ్డీ బ్యాంక్లో మనీ సేవ్ చేసుకునే కాన్సెప్టే మర్చిపోయాను. ఒకసారి మా ఊర్లో పెట్టిన క్రాఫ్ట్ బజార్లో ఇది కొందామని బేరం ఆడితే మామూలుగా చెప్పలేదు రేటు. నా బార్గెనింగ్ స్కిల్స్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఆన్లైన్లో కనిపిస్తే ఆర్డర్ చేశాను. అప్పటి నుండి ఇందులోనే మనీ సేవ్ చేసుకుంటున్నాం. ఇది థర్డ్ టైం ఫిల్ అయిపోవడం ఇంకా మా మమ్మీ తీయడం స్టార్ట్ చేశాను. అలా తీసుకుని కొద్దీ వస్తూనే ఉన్నాయి. అయ్యేలా లేదని చెప్పి మన హ్యాండ్ కూడా వేసి తీయడం స్టార్ట్ చేసా. ఫైనల్లీ అన్ని నోట్స్ తీసేసా. ఇది హోల్ చిన్నగా ఉండడం వల్ల నోట్స్ తీయడం చాలా కష్టంగా ఉంది. అదే కాయిన్స్ అయితే చాలా అంటే చాలా ఈజీగా వచ్చేసేవి. ఇంకా తీసిన నోట్స్ అన్ని లైన్లో పెట్టేయడం స్టార్ట్ చేసాం. మాకెలాగో అంతగా లెక్క పెట్టడం అస్సలు రాదు ఇన్ని నోట్స్. సరే ఇక మా మమ్మీకి ఏదోలా హెల్ప్ చేద్దామని చెప్పి ఇంకా లైన్లో పెట్టడం అయితే స్టార్ట్ చేసా. మా మమ్మీకి హెల్ప్ చేద్దామని మార్కులు కొట్టేయడానికి. ఇది అయ్యేంత వరకు నా ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. నేను ఏమన్నా పని చేస్తే తిరిగి మళ్ళీ మా మమ్మీ దానికి ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసి మళ్ళీ చేసుకోవాలి. నేను లైన్లో పెట్టాను కదా, ఎంత దారుణంగా పెట్టానంటే మళ్ళా మా మమ్మీ దాన్ని నీట్గా సరి చేసుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఎందుకు చెప్పానా అనుకుంటారు నాకేమన్నా పని చెప్తే. అలాంటి రిజల్ట్స్ ఇస్తా. అందుకే భయపడి ఎవరు నాకు త్వరగా పని చెప్పరు అనమాట ఇంట్లో. సో ఇంకా మమ్మీ లెక్క పెట్టడం స్టార్ట్ చేస్తుంటే మధ్యలో దోల్ పనులు చేద్దాం అనుకున్నా. ఎందుకులే అనవసరంగా వచ్చిన రోజు కొట్టించుకోవడం తిట్టించుకోవడం అని చెప్పి ఆగిపోయాను. ఫైనల్గా ఎంత సేవ్ చేసాం అనుకుంటున్నారో తెలుసా? మేము మొత్తం 5300 రూపీస్ అయితే సేవ్ చేసాం. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళ నేమ్స్ అన్నీ రాసేసి ఈ మనీ అంతా ఎవరికి వెళ్తుందా అని చెప్పి చీటీలు అయితే వేయడం స్టార్ట్ చేసాము. ఈ చీటీల్లో లాస్ట్ 2 టైమ్స్ నా నేమే వచ్చింది. అందుకనే అంత ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. ఈసారి కూడా నాకు వచ్చేస్తే దాసేద్దాము, షాపింగ్ చేయడానికి రెడీగా ఉందాము అని చెప్పి చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నా. ఇప్పుడు కదా అసలైన కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ఇంకా ఇందులో వేసిన 4 స్లిప్స్ బాగా మిక్స్ అవ్వడానికి కలిపేస్తూ ఉన్నా. నా నేమ్ ఎక్కడొచ్చుద్దా అని చెప్పి ఆశతో. మా ఇంట్లో వాళ్ళైతే లాస్ట్ 2 టైమ్స్ నీకు వచ్చింది కదా, ఈసారి నీకు వచ్చిన అస్సలు ఇవ్వమని డిసైడ్ అయిపోయారు వాళ్ళు. ఇంకేం చేస్తాం, మన నేమ్ వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వడం తప్ప వేరే వాళ్ళ నేమ్ వచ్చినా నేను హ్యాపీయే. అందులో ఎంతో కొంత నాకు వచ్చేస్తుంది కాబట్టి. ఫైనల్గా విన్నర్ అయితే మా మమ్మీకి మొత్తం 5300 రూపీస్ వచ్చేసాయి. ఈ 5300తో మా మమ్మీ ఏమేం చేద్దాం అనుకుంటున్నారో ఏమో నాకైతే ఐడియా లేదు. చూద్దాం ఏం చేద్దాం అనుకుంటున్నారో. ఫైనల్గా నేను మా అన్నయ్య కాకా పట్టేసి ఈ ఎక్స్ట్రా 300 ఏం చేసుకుంటావు, మాకు ఇచ్చేయకూడదు చేసుకుంటే మా మమ్మీ పోనీ లేని పెద్ద మనసు చేసుకొని కిడ్డీ బ్యాంక్ ఒక 100 రూపీస్, నాకు ఒక 100 రూపీస్, కెమెరామ్యాన్ అయిన మా అన్నయ్యకి ఒక 100 రూపీస్ ఇచ్చేశారు. మీకు కూడా ఇలాంటి క్యూట్ కిడ్డీ బ్యాంక్ స్టోరీస్ ఉన్నాయా?